యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మహీంద్రా 2 వీలర్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద ట్రాక్టర్లు కానీ హార్వెస్టర్ కానీ ఎటువంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ అమ్మాలనుకున్నా స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి బండి యొక్క ఫొటోస్, బండి యొక్క వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేయడం జరుగుతుంది. మీ వెహికల్ని అమ్మాలనుకుంటే మాత్రమే బండి యొక్క వివరాలు అయితే వాట్సాప్లో పంపించండి. స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు మనకైతే మహీంద్రా 57 HP బల్కర్ బాక్స్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ వచ్చేసి 2 వీల్ డ్రైవ్ హార్వెస్టర్ గమనించగలరు. ఈ హార్వెస్టర్ అయితే మోడల్ వచ్చేసి 2016 మోడల్ బండి. 2016లో ఈ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. 2016 మోడల్ బండి మంచి కండిషన్లో, నీట్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉంది. మనలో అయితే మహీంద్రా హార్వెస్టర్ బల్కర్ బాక్స్తో కావాలని కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఇలాంటి ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ ఇలాంటి మోడల్లో కావాలనుకున్నా, ఇలాంటి లొకేషన్లో కావాలనుకున్నా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కూడా వాట్సాప్ గ్రూప్లో కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. రీసెంట్గానే హార్వెస్టర్కున్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. ఈ హార్వెస్టర్ వచ్చేసి 2016 మోడల్ బండి. 2017లో బండికి రిజిస్ట్రేషన్ చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 90% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 90% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ మధ్యలోనే కొత్త టైర్లు వేసామని చెప్తున్న టైర్లు కూడా మంచి కండిషన్లో ఉంది. హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి బల్కర్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా మంచి కండిషన్లో ఉంది. రీసెంట్గానే ఇంజన్ మరియు బాక్స్ అయితే రిపేర్ చేయించామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది. మంచి నీట్ కండిషన్లో వెహికల్ అయితే ఉందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా బనగానపల్లి ఏరియాలో బండి అమ్మకానికి ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్టిక్ బనగానపల్లి విలేజ్లో బండి అమ్మకానికి అయితే ఉంది. ఈ హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసరికి 6,80,000 మాత్రమే చెప్తున్నారు. 2016 మోడల్ బండి, 90% టైర్లు ఉన్నాయి, ఎటువంటి రిపేర్ లేదు. 6,80,000 చెప్తున్నారు. 6,80,000 మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. హార్వెస్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ని చూసి మాట్లాడుకుంటే రేటు విషయంలో కొంచెం మాట్లాడుకోవచ్చు అని ఓనర్తో చెప్పడం జరుగుతుంది. 6,80,000 ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.